హలో అందరికీ వెల్కమ్ టు శుభ వ్లాగ్స్. నా పేరు సృజన. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను లాస్ట్ టైం సిద్దిపేట వెళ్ళినప్పుడు కోమర్చెరు వెళ్ళాను. సో కోమర్చెరులో ఏమేమి అట్రాక్షన్స్ ఉంటాయి అవన్నీ నేను ఈ వ్లాగ్లో కవర్ చేస్తాను. నేను ఎప్పుడు సిద్దిపేట వెళ్ళినా కోమర్చెరు అయితే మిస్ చేయను, ఖచ్చితంగా వెళ్తాను. అండ్ మేము ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లోనే డైనోసార్ థీమ్ పార్క్ అని చెప్పి ఉండే, అక్కడ డైనోసార్ ట్రైన్ రైడ్ అని ఉంటుందంట. ఎంట్రీ ఫీజ్ ఏమో 10 రూపీస్. సో ఆ ట్రైన్ రైడ్ ఎక్కడానికేమో 50 రూపీస్ తీసుకున్నాడు. సో మనం ఎంటర్ అవ్వగానే డైనోసార్ది ఒక స్టాచ్యూ ఉంటుంది, అది చాలా రియలిస్టిక్గా అనిపించింది. అండ్ ఓవరాల్గా ఈ రైడ్ అయితే పిల్లలకైతే చాలా ఎంటర్టైన్మెంట్, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ వాచ్ డైనోసార్. ఏదో డైనోసార్ని టచ్ చేసినట్టు క్యాప్చర్ చేసుకుందామని కష్టపడితే ఆ పోజ్ వచ్చింది. మీలో ఎంతమంది 90s కిడ్స్ ఉన్నారు, ఎంతమందికి మాయాద్వీపం షో గుర్తుంది? ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. ఓంకార్ అనే ఎంతమందికి ఫేవరెట్. ఇంకా ట్రైన్ రైడ్ చేద్దామని చెప్పి టికెట్ తీసుకున్నాను. 50 రూపీస్ ఈచ్ ఉండే టికెట్. సో మేము ఇంకా ట్రైన్ రైడ్కి వెళ్ళిపోయినాం. ప్రతిసారి దీనింటేమిట్రా? ఇంకా పదండి ట్రైన్ రైడ్ చేసేద్దాము. లోపలికి వెళ్ళగానే ఇట్లా ఫొటోస్ కోసం అని చెప్పి ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి అతను అక్కడ చెప్తే ఇట్లా లేయర్స్ లాగా వస్తుంది మీరు ఫోటో దిగినప్పుడు అని అంటే ఇట్లా దిగినాం అనమాట. సో ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయినాం. లోపల ఫస్ట్ వెళ్ళగానే ఎగ్స్ ఉన్నాయి, ఇంకా స్కల్ అదంతా ఉండే. ఇంకా ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిపోయింది, చూసేయండి. నా సిస్టర్స్ ఎప్పుడు ఎక్కనే ఉంటాం, మేము ఎక్కమక్క అని చెప్తే నేను ఇంకా వేరే కజిన్స్ ఉంటే వాళ్ళు ఇంకా వెళ్ళిపోయినాం అనమాట ట్రైన్ రైడ్కి. అనుకుంటున్నాం ఏంటి సడన్ ఎంట్రీస్ ఏం లేవు అని. ఇక్కడ చెట్ల నుంచి సడన్గా బయటకు వచ్చింది డైనోసార్. ఇంకా నేనైతే అరిచిన వావ్ అని. అక్కడ ట్రైన్లో ఉన్న పిల్లలు కూడా ఎక్సైట్ అయిపోయి ఇక వాళ్ళు కూడా అరిచినారు. సో ఓవరాల్గా వాళ్ళైతే నాతో వచ్చిన పిల్లలైతే ఎంజాయ్ చేసినారు. మధ్యలో ఒక దగ్గర ఆపేస్తాడు. నేను ఇంకా పక్క నుంచి ఇట్లా ఏమన్నా డైనోసార్ వచ్చేస్తుంది, మనకు స్కేరీ హౌస్లో అట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటి ఎఫెక్ట్లు ఏమైనా ఉంటాయేమో అని అనుకున్నా. బట్ అట్లయితే ఏం లేదు, ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు. కానీ పిల్లలకైతే ఫుల్ వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. సో అక్కడక్కడ ఇట్లా డైనోసార్స్ వచ్చి వాటి ఎఫెక్ట్స్ ఉన్నాయి అవి అరిచినట్టు అట్లా ఉండే. సో మేము ఇంకా పర్లేదు, నేనైతే బాగానే ఎంజాయ్ చేసిన. ఇక్కడ ఎగ్లో నుంచి డైనోసార్ వచ్చినట్టు అట్లా కొన్ని పెట్టిండు. ఓవరాల్గా అయితే బాగానే అనిపించింది నాకు రైడ్. ఈ రైడ్ మీకు ఎలా అనిపించింది? లెట్ మీ నో in the comment box. మేము ఇంకా బయట డైనోసార్ రైడ్ అయిపోగానే లోపలికి వెళ్ళిపోయినాం. ఈచ్ 20 రూపీస్ ఉండే టికెట్. కోమర్చెరు లోపలంతా తెలంగాణను రిప్రజెంట్ చేస్తూనే ఉంటాయి. లోపలికి మనం ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇద్దరు బతుకమ్మను పట్టుకున్నట్టు వాళ్ళ స్టాచ్యూస్ ఉంటాయి. ట్రీ కార్వింగ్ కూడా బాగా చేశారు. మేబీ వాళ్ళు బోనాలు పట్టుకున్నట్టు అట్లా ఏమన్నా పెట్టుంటారు అనుకుంటున్నాను నేను. అండ్ మేము నైట్ వెళ్ళిపోయినాం కాబట్టి బోట్ రైడ్ అంతా చేయలేదు, పెద్దగా తిప్పడు అని మా చెల్లె వాళ్ళంటే ఇక నేను లైట్ తీసుకున్నా. అండ్ ఇది వాక్వే, మార్నింగ్ టైంలో చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇంకా కిడ్స్ కోసం అని చెప్పి ప్లే ఏరియా కూడా ఉంది. అండ్ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. అక్కడ పర్వాలేదు, బాగానే ఉంటాయి, స్నాక్స్ అవన్నీ ట్రై చేయవచ్చు. అండ్ ఇంకా మేము బ్రిడ్జ్ వాక్వేకి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాం. ఇక్కడ లేజర్ షో కూడా జరుగుతుంది. మేము ఎగ్జాక్ట్ బ్రిడ్జ్ ఎక్కిన తర్వాత లేజర్ షో స్టార్ట్ అయింది. అది కూడా నేను ఇక్కడ యాడ్ చేసిన, అక్కడ నుంచి క్యాప్చర్ చేసిన నేను. సో ఒకసారి చూసేయండి వ్యూ అంతా ఎంత బాగుందో. కోమర్చెరు నైట్ అట్రాక్షన్, ఫుల్ లైటింగ్స్ తోటి నైటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మేము బ్రిడ్జ్ వాక్వే వెళ్దామని చెప్పి ఇంకా వెళ్ళినాము. అక్కడ ఎంట్రీ టికెట్ 10 రూపీస్ ఈచ్ ఉండే. ఇంకా ఎంట్రీ టికెట్ తీసుకొని మేము ఇంకా వాక్వేకి వెళ్ళిపోయినాం. ఇదైతే మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎవరైనా ఒక వీకెండ్కి ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. మీకు చాలా అట్రాక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ప్లే ఏరియా ఉంటుంది, కిడ్స్కి కూడా ఎంటర్టైన్మెంట్, అడల్ట్స్ కూడా మంచి ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదే బ్రిడ్జ్ వాక్వే అనమాట. అండ్ ఓవరాల్ కోమర్చెరువుకి ఇదే అట్రాక్షన్ అనిపిస్తుంది నాకైతే.
అండ్ మేము ఇంకా వాక్వేకి వెళ్ళిపోయి అటు సైడ్ ఈ బ్రిడ్జికి అటు సైడ్ కూడా కొన్ని రైడ్స్ ఉంటాయన్నమాట. మనం వెళ్ళగానే రూబీ నెక్లెస్ అని చెప్పి ఒక వాక్వే ఉంటుంది, కొంచెం లైట్స్తోని అంతా ఉంటుంది అది. అండ్ నెక్స్ట్ మనకి లైట్ పార్క్ అని ఉంటుంది, 360 డిగ్రీ కెమెరా, హీలియం బెలూన్, ఇవన్నీ అట్రాక్షన్స్ అక్కడ. మేమైతే ఇంకా వెళ్ళిపోయి హీలియం బెలూన్ ట్రై చేయమని చెప్పి నా సిస్టర్ చెప్తుంది. నేనేమో వద్దు తల్లి, అది తిప్పాలంటే చేతులు అన్నీ నొప్పి పుడతాయి, నాతో కాదు అని చెప్పిన. కానీ మా చెల్లె నేను ఎక్కే వరకు వదలలేదు. అక్కడ నేను మా సిస్టర్ కలిసి హీలియం బెలూన్ అయితే ఎక్కినాం. ఫస్ట్ అయినా అక్కడ మధ్యలోనే ఉండండి, లాస్ట్కి రాకండి అని చెప్తుంటేనే నాకు భయం వేసింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాతనైతే ఏమనిపించలేదు అంతగా. సో మేమైతే ఇద్దరం ఎంజాయ్ చేసినాం ఆ రైడ్ని. బాగానే కొంచెం దూరం వరకు వెళ్ళినామని అనిపించింది. మా ముందు ఉన్న వాళ్ళైతే అంతవరకు కూడా వెళ్ళలేదు, తొందరగానే ముందుకు వచ్చేసినారు. మేమైతే పర్వాలేదు, చాలాసేపు ఉన్నట్టు నాకు అనిపించింది. సో మేము ఇంకా హీలియం బెలూన్ ఎక్కేసి తర్వాత గ్లో గార్డెన్కి వెళ్ళిపోయినాం. మేము ఇంకా హీలియం బెలూన్ నుంచి రాగానే మా చెల్లె రివ్యూ తీసుకుంది, ఎట్లా అనిపించింది రైడ్ అని చెప్పి. కొంచెం ఆయాసం వచ్చింది కానీ ఓవరాల్గా రైడ్ అయితే సూపర్ ఉందని చెప్తున్నాం నేను నా సిస్టరు. ఇంకా గ్లో గార్డెన్లో అన్ని ట్రీస్ కానీ యానిమల్స్ ప్రతి ఒక్కటి ఇంకా లైట్స్తోని ఫుల్ కవర్ అయి ఉంటుంది అనమాట. అండ్ వెళ్ళగానే సాంగ్స్ ఉంటాయి, అంతా బాగుంటుంది. అక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉంది. మీరు కూడా ఒక వీకెండ్ ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా విజిట్ చేయండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.